రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించిన గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన దాఖలాలు అయితే చాలా వరకు ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి, పూర్తి స్థాయిలో మాట్లాడడానికి నాగేందర్ అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా తెలంగాణలో చాలా వరకు అయితే విద్యార్థులు 2 రోజులకు ఒకరు చొప్పున చనిపోయినట్టు అయితే వార్తలు వస్తున్నాయి. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. గురుకులాలను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోని పరిస్థితి. ఈరోజు గురుకులాల్లో రోజు రోజుకు మరణాలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, ఈరోజు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈరోజు ఎక్కువ శాతం గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఈరోజు గురుకులాల్లో ఆత్మహత్యలకు బలవుతున్నది. ఈరోజు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ బలవుతున్నది. ఈరోజు పేద విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షి తెలియజేస్తున్నా. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈరోజు ఎస్సీల పట్ల, బీసీల పట్ల, లేకపోతే పేదల పట్ల, బలహీన వర్గాల విద్యార్థుల పట్ల ఈరోజు కనీసం వాళ్ళకు అంటే వాళ్ళ మీద చూపు అనేది లేదన్న, కనికరం అనేది లేదు. ఈరోజు పేద విద్యార్థుల పట్ల వాళ్ళకి కనికరం లేదు. అంటే ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నాడు? అంటే ఆ విద్యార్థులు పేద విద్యార్థులైనా, ఆ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులైనా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కళ్ళు తెరుచుకొని, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని బయటికి వచ్చి ఈరోజు గురుకుల పాఠశాలలు కానీ, గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు ఒక్కొక్క కుటుంబానికి ఏదో ₹1 కోటి నష్టపరిహారం ఈరోజు కేటాయించాలన్న. ఎందుకంటే ఈరోజు అమ్మ నాన్న కష్టపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో గురుకులాలు భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయన్న. అంటే గురుకులాలలో ఆ రోజు ఎన్నడైనా బీఆర్ఎస్ పార్టీ హయాంలో గురుకులాల్లో విద్యార్థుల మరణాలు మనం చూసినామా? గురుకుల విద్యార్థులు రోడ్లు ఎక్కడం మనం చూసినామా? గురుకులాలలో ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు విద్యార్థులు చనిపోవడం మనం చూసినామా? అంటే ఆ రోజు లేనిది ఈ రోజు ఎందుకుంది? అంటే ఆ రోజు కేసీఆర్ గారు విద్య పట్ల, వైద్యం పట్ల, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పట్ల, లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల పట్ల ఈరోజు నాణ్యమైన విద్య అందించడం జరిగింది, లేదా వాళ్ళకి పౌష్టిక ఆహారం అనేది అందించడం జరిగింది. అంటే ఆ రోజు కేసీఆర్ గారు ఎంతసేపు పేదల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఆ రోజు ప్రతిరోజు ఈరోజు ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తోని ప్రతిరోజు ఎలా ఇంకా మనం గురుకులాలను మెరుగుపరచాలి, ఎలా ఇంకా గురుకుల విద్యార్థులు అభ్యున్నతికి మనం పాటుపడాలి, ఇంకా ఎలా చేస్తే మనం గురుకుల విద్యార్థులు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచారని చెప్పేసి రోజు దాని మీద ఒక స్టడీ అనేది చేయడం జరిగింది. గురుకులాలకు సంబంధించి విద్యార్థులు పోటాపోటీగా పరీక్షలు నిర్వహించి దానికి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరం చూసుకుంటే చాలా వరకు అయితే ఏదైతే స్టూడెంట్స్ రేటు మాత్రం చాలా వరకు తగ్గిపోయిందని చెప్తున్నారు. అసలు ఎక్కడ వైఫల్యం చెందుతుంది అనుకోవచ్చు ఈ విషయంలో? అనే ఈరోజు గురుకులాలను కావాలని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముగాస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురుకులాల్లో విద్యార్థులు చదువుకునే సంఖ్య తగ్గిపోయి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వైపు, కార్పొరేట్ స్కూళ్ళ వైపు ఈరోజు గురుకులాల్లో ఉన్న విద్యార్థులు లైన్లు కట్టాలనేదే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఈరోజు గురుకులాల్లో చదివితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఈరోజు చాలా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఈరోజు భారతదేశంలోనే ఉన్నతమైన స్థాయికి పోతారని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళ పట్ల చిన్న చూపు చూస్తున్నాను. ఫీజులకు సంబంధించి సకాలంలో చెల్లించకపోగా గతంలో ఉన్న వాటిని ఇప్పటి వరకు కూడా పెంచలేదు కాబట్టి చాలా వరకు అయితే ఆహార లోపాలు, అంటే నాణ్యత లోపం జరుగుతుంది. దానివల్ల పిల్లలు చాలా వరకు అయితే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు ఈ విషయం? అన్న ఈరోజు 100కి 200% ఈరోజు మెస్ ఫీజుల విషయంలో ఇంతవరకు ఈరోజు గురుకుల పాఠశాలలకు సంబంధించింది ఇంత రిలీజ్ చేయాలన్న. గురుకుల పాఠశాలలో ఆ మెస్ ఫీజు ఏదైతే ఉందో ఆ మెస్ ఫీజు అనేది ఇంతవరకు విద్యార్థులకు రిలీజ్ చేయలేదన్న. రిలీజ్ చేయకుండా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ, అక్కడ టెండర్ పడిన వ్యక్తులు కానీ వాళ్ళకి సకలంలో ఏం అందకపోవడం వల్లనే ఇది నిర్లక్ష్యం అన్న. అంటే ఈరోజు గురుకులాల్లో మీరు మెస్సు ఫీజులు కానీ, మెస్సు బకాయిలు కానీ సకలంలో అందించకపోవడం వల్లనే కదా అక్కడ నాణ్యమైన ఆహారం కానీ, లేకపోతే నాణ్యమైన వాళ్ళకు నాణ్యత అనేది అందించడం లేదు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి కేవలం ఢిల్లీకి 30 సార్లు పోయడంలో ఇంట్రెస్ట్ ఉంది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గరికి పోయి రావడంలో ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఈరోజు మా ఆదాని, అంబానీలకు కొమ్ము కాయడంలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఈరోజు గురుకులాల్లో ఉన్న విద్యార్థులను, గురుకుల పాఠశాలను, ఈరోజు బాలికలను, బాలుర పాఠశాలను పట్టించుకునే
పట్టించుకునే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. సంక్షేమ భవన్ సంబంధించి అక్కడ ముట్టడి చేసిన కార్యక్రమంలో చాలా వరకు అంటే సుమారు 20 మంది వరకు పోలీస్ స్టేషన్ తరలించి విద్యార్థులను చూడకుండా కూడా అర్ధరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పరిస్థితి ఉంది. దాని మీద మీరు కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి సమాధానం ఇస్తారు అని ఈరోజు నిజంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఏదైతే మా బీఆర్ఎస్ స్టేట్ కాల్ ప్రకారం మీరు సంక్షేమ భవన్ అనేది ముట్టడించడం జరిగింది. ఎందుకు ముట్టడించడం? మేము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై చనిపోతున్నారనే కదా ఈరోజు మేము సంక్షేమ భవన్ ముట్టడించింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపించుకున్నా, సెక్రటరీ గారికి ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఈరోజు రాష్ట్రంలో 50 మంది విద్యార్థులు చనిపోయినా సరే కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. ఇంకా పట్టించుకోవడం లేదని నిన్నటి రోజున మేము సంక్షేమ భవన్ ముట్టడించడం జరిగింది. ఇకనైనా సంక్షేమ భవన్ ముట్టడిస్తేనైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి మంత్రులు కానీ కళ్ళు తెరిచి ఈరోజు గురుకులాల మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని గురుకులాల అభ్యున్నతి కోసం పాటుపడతారని చెప్పేసి నిన్నటి రోజున మేము ముట్టడించాం. మీ వీడియో చూసాం, చాలా వరకు అయితే అందులో గిల్లు శ్రీనివాసన్న ఇప్పటి వరకు కూడా దాఖలాలేవు, కనిపిస్తలేడు, పోలీసులు ఎక్కడ తీసుకుపోయారు అని మీరు ఆవేదనతో ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఏంది అసలు దాంట్లో సారాంశం ఏంది? నిన్న బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను ఏదైతే సంక్షేమ భవన్ ముట్టడించిన కార్యక్రమంలో అరెస్ట్ చేసి నిన్నటి రోజున బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట లేకుండా మసబ్టాక్ పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు గుంజుకొని వాళ్ళకి ఎలాంటి సాంకేతిక కానీ ఎలాంటి వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా వాళ్ళకు నిజంగా పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి సరైన సౌకర్యం లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. ఈరోజు నిన్నటి రోజున మీరు ఎందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ముగ్గురిని కానీ నలుగురిని కానీ దించిపోవడం జరిగింది? ఎందుకు ఏమైనా క్రిమినల్సా? బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఏమైనా టెర్రరిస్టా? ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అయితే సంక్షేమ విద్యార్థుల కోసమే కదా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పేసి కదా నిన్న సంక్షేమ భవన్ ముట్టడించడం జరిగింది. ఈరోజు నిన్న ఈరోజు నిన్న అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం జరిగింది. అంటే అందరు ప్రతి ఒక్క 30 మంది విద్యార్థి నాయకులు ఈరోజు చదువుకున్న విద్యార్థులు యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళ మీద అంత ఘోరమైన దారుణమైన సెక్షన్లు పెట్టి కేసులు బనాయించడం ఎందుకని ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. అంటే సంక్షేమం ముట్టడించకూడదా? విద్యార్థుల సమస్య పట్ల పోరాడకూడదా? అంటే నువ్వు విద్యార్థుల సమస్యల పట్ల పోరాడితే నువ్వు కేసులు పెడితే రేపటి రోజున బీఆర్ఎస్ విద్యార్థి అనేది బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ అనేది విజృంభిస్తుంది, అనువనున్న రేవంత్ రెడ్డి గారిని అడ్డుకుంటుంది. ప్రతి క్షణం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే కానీ విద్యార్థులందరూ కలిసి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారని తెలియజేస్తుంది. గురుకుల ఇన్సిడెంట్ సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థులు అయితే చాలా వరకు ఇక్కడ ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్థి చనిపోయింది అని అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యే కేవలం బయట తిండి తినడం వల్లనే విద్యార్థి చనిపోయిందని, అందుకే ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అన్న ఈరోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిందంటే ఈరోజు అక్కడ ఉన్న ఏరియాలో 12 బేకరీలు ఉన్నాయి. ఆ బేకరీలో ఉన్న ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు తిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారని చెప్పారు. అన్న ఒక గ్రామంలో ఒక మగ్నూరులోనే 14 బేకరీలు ఉంటే మరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని బేకరీలు ఉండాలి? అక్కడ ఉన్న రిపోర్ట్ ప్రకారం జిల్లా వాళ్ళ మండల వ్యాప్తంగా లేకుంటే కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగానే 14 బేకరీలు ఇవ్వన్నా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఊరికొక బేకరీ ఉండడం కూడా కష్టకాలం. అది మగ్నూర్ అనే ఒక ప్రాంతంలో 14 బేకరీ ఉండడం అంటే ఎమ్మెల్యేకు తెలిసి మాట్లాడుతున్నారు లేక తెలియక మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. గురుకులాలో నువ్వు మంచి ఫుడ్ పెట్టినప్పుడు ఎందుకు ఈరోజు విద్యార్థులు బయటికి పోయి చిరుతిండులు తింటారు? ఈరోజు నువ్వు నాణ్యమైన ఈరోజు నువ్వు అక్కడ గురుకులాల్లో విద్యార్థులకు సంఘీభావం తెలియజేయకుండా వాళ్ళకి మద్దతుగా నిలవకుండా ఈరోజు బయట విద్యార్థులను అవమానించి యావత్ తెలంగాణ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను అవమానించి ఈరోజు విద్యార్థులు బయట తిన్నారు, కర్రీ పఫ్లు తిన్నారు, ఎగ్ పఫ్లు తిన్నారు అంటే మీరు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. ఈరోజు విద్యార్థులు మీకు కూడా మీ కుటుంబంలో కూడా చదువుకునే విద్యార్థులు ఉంటారు. మీరు ఇలా కించపరిచి మాట్లాడడం సరికాదని ఈరోజు ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. రోజుల్లో విద్యార్థుల మరణాల పట్ల బీఆర్ఎస్ ఎలా స్టాండ్ తీసుకోబోతుంది? అన్న రానున్న రోజుల్లో విద్యార్థుల మరణాల పట్ల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల మరణాలు కోరుకుంటుందని నేను అడుగుతున్నా. అంటే విద్యార్థి మరణాలు అంటే దేనికన్నా విద్యార్థి మరణాలు విద్యార్థి మరణాలు ఎందుకు అవుతున్నాయి? ఫుడ్ పాయిజన్ కావడం వల్లనే కదా విద్యార్థి మరణాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గురుకులాల విద్యార్థులను కానీ గురుకుల పాఠశాలను కానీ సందర్శించకపోవడం వల్లే కదా ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగి పేద విద్యార్థులు చనిపోతున్నారు. ఈరోజు ఒక్క విద్యార్థి చనిపోవడంతోనే అలర్ట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 50 మందికి చేరిందన్న. 1-2 నుండి ఫుడ్ పాయిజన్ కెపాసిటీ అనేది ఫుడ్ పాయిజన్ సంఖ్య అనేది 50 మంది విద్యార్థులు ఈరోజు ఫుడ్ పాయిజన్ గురై చనిపోయారు. కానీ అయినా కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పెళ్లిలో బిజీలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ల బిజీలో ఉన్నారు, ఆర్భాటాల బిజీలో ఉన్నారు, భూముల కొనుట్లో బిజీలో ఉన్నారు, ఆదాని అంబానీల కంపెనీలకు ఈరోజు కంపెనీలకు టెండర్ తీసుకోవడంలో బిజీ ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదల మీద, పేద బడుగు బలహీన వర్గాల
ప్రజల మీద, ప్రజలకు సంబంధించిన విద్యార్థుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల మీద ఈరోజు పట్టింపు లేకపోయా అన్న. విద్యాశాఖ ఫుల్ టైం మినిస్టర్ నేనే విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా స్పందించకపోవడం పాక అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఏమడుగుతున్నా అంటే, మీరు ముఖ్యమంత్రా లేకుంటే మీరు హోమ్ మినిస్టరా లేకుంటే మీరు ఈరోజు విద్యాశాఖ మంత్రా? అంటే ఏ ప్రాతిపదికన మీరు ఈరోజు అన్ని శాఖలు నా దగ్గర ఉన్నాయంటున్నారు? అంటే తెలంగాణ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను గెలిపించింది, ఆ ఎమ్మెల్యేలు అందరూ రబ్బర్ స్టాంపులా? వాళ్ళకు చదువు రాని వ్యక్తుల, వాళ్ళ కనీసం ఆల్ రాని వ్యక్తుల, కనీసం వాళ్ళ జ్ఞానం లేని వ్యక్తుల? అంటే ఈరోజు నువ్వు బహిరంగంగా చెప్తున్నావు నా పార్టీలో ఈరోజు హోంశాఖ నా దగ్గర ఉన్నది, విద్యాశాఖ నా దగ్గర ఉన్నదని చెప్తున్నావు. అంటే హోంశాఖకు సరిపడే మా ఎమ్మెల్యే లేరా? విద్యాశాఖకు సరిపడే మా ఎమ్మెల్యే లేరా అంటున్నా. అంటే ఈరోజు నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రబ్బర్ స్టాంపులా అని నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని. ఇంతవరకు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ను పెట్టలే అంటే ఇది ఎంత సిగ్గుచేటనా? ఈరోజు ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చి నుండి ఈరోజు అన్ని శాఖల్లో కీలకమైన మంత్రిత్వ శాఖ హోమ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న. ఈరోజు విద్యాశాఖ లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. అంటే ఈరోజు ఒక విద్యార్థికి కానీ, ఒక స్కూల్లో కానీ, ఒక కళాశాలలో కానీ ఒక సమస్య వచ్చింది, ఈరోజు గురుకుల పాఠశాలలో ఒక సమస్య వస్తే సెక్రటరీ వరకే ఆ సమస్యని ఆగిపోతుంది. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఈరోజు గురుకుల సెక్రటరీలకు కానీ, ఆర్చీలో కానీ, లేకుంటే గురుకులకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఈరోజు మా సమస్యలు విన్నమించుకుందామంటే ఈరోజు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేని సమస్య వచ్చిందన్న. ఈరోజు సమస్యలు పదే పునరావృతం అవుతున్నా కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమిస్తలేడు. దీనిపట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి స్పందించడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అనేది మొదలైందన్న. అంటే తెలంగాణ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ మంత్రులను రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టే పరిస్థితి రాబోతుందని చెప్పేసి ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని చదువుకుంటున్నారు. ఫైనాన్షియల్గా కానీ అన్ని ఒక వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటున్నాడు అన్న. అంటే గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబంలో కానీ ప్రతి ఒక్కరి కుటుంబంలో కానీ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఈరోజు కాన్వెంట్లో చదవచ్చు. కానీ పేద విద్యార్థులు, పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుతుంటే వాళ్ళ మీద కనీసం కనికరం లేకపోయి ముఖ్యమంత్రి గారు మీకు ఎందుకు? అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు అంటే అంత చిన్న చూపు ఎందుకు నీకు? ఈరోజు మీరు ఒక రెడ్డి అంటే ఒక అగ్రవర్ణులై ఉన్నారు, అగ్రకులంలో పుట్టినారు. కానీ కింది స్థాయి పేద మధ్యతరగతి కుటుంబాలను పట్టించుకోవాలి కదా. గురుకులాలలో 50 మరణాలైనా, 50 ఫుడ్ పాయిజన్లైనా మీరు ఇంతవరకు కళ్ళు తెరిచి బయటకు వచ్చి ఈరోజు గురుకుల విద్యార్థుల కోసం మాట్లాడడం లేదు.